నిజం చెప్పులేసుకొని గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగేసి వచ్చిందని ఒక సామెత ఉంది. ఇది అటు చంద్రబాబు నాయుడు విషయంలో కానీ ఎల్లో మీడియా విషయంలో కానీ అక్షరాల నిజం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అయినా ఎల్లో మీడియా అయినా తానా అంటే తందానా అని చెప్పేసి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళిపోవడం అనేది మనం గత 3 దశాబ్దాల నుండి చూస్తున్నాం. అంటే అందులో ఏమాత్రం నిజం లేకపోయినా సరే ఒక విషయాన్ని పదే పదే జనాల మెదడులోకి ఎక్కించడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. అంటే దీన్నే గోబెల్స్ ప్రచారం అంటారు. అంటే అక్కడ నిజం లేకపోయినా సరే ఒక అబద్ధాన్ని తరచుగా చెప్పడం, దాన్ని ప్రజలు నమ్మేలాగా చేయడం అనేది ఇటు ఎల్లో మీడియా లేకపోతే చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి ఒక విధానం. అయితే ఈ విధానం గతంలో సక్సెస్ఫుల్గా నడిచిందేమో కానీ ఇప్పుడు అంత సక్సెస్ఫుల్గా నడవడం లేదు. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళకి సొసైటీలో ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. కాబట్టి గతంలో లాగా ఇవాళ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లేకపోతే రాజకీయ నాయకులు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేటువంటి ప్రజలైతే ఇవాళ మనకి లేరు. కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు పూర్వాపరాలను పరిశీలించి ఏది నిజము, ఏ నాయకుడు చెప్పేదాంతో ఎంత నిజం ఉంది అని చెప్పి ఇవాళ తరచి చూసుకుంటున్నారు. అయితే ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెకీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంటే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అదానీ గ్రూప్ నుండి రాబోయే 25 ఏళ్ళకు గాను 7,000 మెగావాట్ల విద్యుత్ని కొనుగోలు చేశారు. ఇక్కడ ఒక యూనిట్ ప్రైస్ వచ్చేసి ₹2.49. అంటే అంతర్రాష్ట్ర సరఫరాకి సంబంధించి మరొక ₹1.49 ఇక్కడ రాష్ట్రానికి మిగులుతుంది. అంటే ఓవరాల్గా ఈ ప్రాజెక్టు వల్ల రాబోయే 25 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1,10,000 కోట్ల రూపాయలు మిగులుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు కోసం చాలా ముందు చూపుతూ ఆలోచించి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంటే ఈ ఒప్పందంలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఒప్పందంలో భాగంగా 25 ఏళ్ళు అదానీ గ్రూప్ ఇక్కడ యూనిట్ ప్రైస్ పెంచడానికి అవకాశం లేదు. అంటే ఇవాళ ఒక యూనిట్ని ఏ ప్రైస్తో కొంటున్నారో రాబోయే 25 ఏళ్ళు కూడా అదానీ గ్రూప్ అదే ప్రైస్కి ఆంధ్రప్రదేశ్కి ఈ సోలార్ పవర్ని సప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో ఆలోచించి, అంటే చాలా దార్శనికతను ప్రదర్శించి ఈ అదానీ గ్రూప్తో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే 25 ఏళ్లలో 1,10,000 కోట్ల రూపాయలు మిగులుతుంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం చాలా ముందు చూపుతో వ్యవహరించి ఇక్కడ దేశంలో మరే సంస్థ అందించేదానికంటే తక్కువకే ఇక్కడ అదానీ గ్రూప్ నుండి ఒక యూనిట్ సోలార్ పవర్ని కొనగలిగారు. సో దీనిపైన అటు ఎల్లో మీడియా లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవే ఆరోపణలు చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అదానీ గ్రూప్ నుండి 400 కోట్ల రూపాయలను తీసుకొని ఈ ప్రాజెక్ట్ని సెట్ చేసుకున్నారు అని చెప్పి తరచుగా ప్రచారం చేశారు. అంటే ఒకానొక సమయంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడేమో అనిపించేంత స్థాయిలో ప్రచారం చేశారు. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అట్లాగే డిస్కమ్ ఈ రెండు కూడా ఈ సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందమే చాలా మంచిది, ఇంతకంటే తక్కువ ప్రైస్తో ఏ సంస్థ కూడా మనకి సోలార్ పవర్ని ఇవ్వటం లేదు, కాబట్టి ఇది చాలా మంచి డీల్ అని చెప్పేసి దాన్ని మళ్ళీ కొనసాగించడానికి నిర్ణయించుకున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద ఏ ఆరోపణలు అయితే చేశాడో అదే సంస్థతో జరిగినటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందం అనేది చాలా మంచిది, రాష్ట్రానికి చాలా మేలు చేస్తుంది, 25 ఏళ్లలో 1,10,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి అందిస్తుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో వ్యవహరించారు రాష్ట్రానికి మేలు చేయడానికి అని చెప్పి ఇవాళ డిస్కమ్ అటు ఏపీఈఆర్సీ కూడా ఈ ఒప్పందాన్ని కొనసాగించాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి తప్పు చేయలేదనేటువంటి విషయాన్ని ఇవి అంగీకరించినట్టయింది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు, అంటే తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరిగి తన అధికారంలోకి వచ్చినప్పుడు ఏవైతే అబద్ధాలు చెప్తున్నారో అది నిన్నటితో తప్పు అని చెప్పి తెలిసిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్పడానికి ఏమాత్రం సంకోచించరు, నోటికి ఏదో వస్తే అది మాట్లాడతారు, దాని పూర్వాపరాలు తెలుసుకోరు అని చెప్పి ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. అంటే తరచుగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడేవాళ్ళంటే అదానీ గ్రూప్ నుండి జగన్మోహన్ రెడ్డి 400 కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పేవాడు. దీనికి ప్రాతిపదికగా ఏం తీసుకున్నారంటే హిండెన్బర్గ్ అనే సంస్థ అదానీ గ్రూప్పై చేసినటువంటి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలని వీళ్ళు ముందుకు చూపుతూ
జగన్మోహన్ రెడ్డి కూడా ఇట్లా లంచాలు తీసుకొని ఉంటాడని చెప్పి ప్రచారం చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అదానీ గ్రూప్ కూడా ఈ సోలార్ పవర్ జనరేషన్లో ఉంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అదానీ పవర్ గ్రూప్ని రికగ్నైజ్ చేసింది. ఏ రాష్ట్రమైనా అదానీ గ్రూప్ నుండి పవర్ కొనచ్చు. అంటే ఈ సెక్యూ రూల్స్ ప్రకారమైనా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన వాటి ప్రకారమైనా అదానీ గ్రూప్ నుండి పవర్ కొనడం అనేది తప్పు కాదు. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ అట్లాగే సెకీ అప్రూవ్ చేసినటువంటి ఒక సంస్థ అదానీ గ్రూప్. అయితే ఈ అదానీ గ్రూప్తో ఒప్పందం చేసుకున్నాడనే ఆవాల చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పైన పెద్ద ఎత్తున కామెంట్లు చేయటము లేకపోతే ఆరోపణలు చేయడం అనేది జరిగింది. అంటే అదే సమయంలోనే ఈ హిండెన్బర్గ్ సంస్థ కూడా అదానీ గ్రూప్ పైన నిరాధారమైన ఆరోపణలు చేసింది. ఆ సమయంలోనే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా పెద్ద మొత్తంలో అమెరికాలో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అందులో జగన్ పేరు ఉంది, లేకపోతే అందులో అదానీ పేరు ఉందని చెప్పి విశృంఖలంగా రాశారు. అంటే అందులో వార్త ఏంటో తెలుసుకోకుండా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున అభాండాలు వేసి రాష్ట్రమంతా అదొక సెన్సేషన్ లాగా క్రియేట్ చేయగలిగారు. అంటే అదానీ అవినీతిపరుడు, జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, అదానీ నుండి జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు, లేకపోతే అదానీ హిండెన్బర్గ్ సంస్థకి డబ్బులు ఇచ్చాడు, ఇట్లా లేనిపోని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు. అయితే ఇందులో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే హిండెన్బర్గ్ సంస్థ ఏం చేస్తుందంటే మార్కెట్లో ఏదైనా వ్యాపార సంస్థ బాగా రాణిస్తున్నట్లయితే దానిపైన కొన్ని అభాండాలు వేసేసి ఆ సంస్థ యొక్క షేర్ వాల్యూ పడిపోయేలాగా చేస్తుంది. ఇక్కడ కూడా హిండెన్బర్గ్ సంస్థ అదానీ గ్రూప్ పైన ఆరోపణలు చేసింది. ఆ తర్వాత అదానీ గ్రూప్ షేర్ వాల్యూ బాగా పడిపోయింది. తర్వాత ఒక నెల తర్వాత మళ్ళీ పుంజుకుంది. మళ్ళీ వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం మామూలుగానే కొనసాగింది. అయితే ఇక్కడ హిండెన్బర్గ్ సంస్థ ఏం చేసేదంటే ప్రతిసారి ఒక ఆరోపణలు చేసిన తర్వాత అందులో షేర్లను కొన్న వాళ్ళు తక్కువగా అమ్ముకుంటారు. ఆ అమ్ముకుంటున్నప్పుడు ఆ షేర్లన్నీ కూడా హిండెన్బర్గ్ సంస్థ కొంటుంది. తర్వాత ఆ సంస్థ ఎప్పుడైతే పుంజుకొని లాభాల్లోకి వెళ్తుందో అప్పుడు ఈ షేర్లను మళ్ళీ వీళ్ళు అమ్ముకొని కొన్ని వేల కోట్ల రూపాయల లాభాలు నడిచించుకొని వీళ్ళు వెళ్ళిపోతుంటారు. అంటే ఏదైనా సంస్థ బాగా నడిచేటప్పుడు దాని మీద ఆరోపణలు చేయటం, దాని షేర్ వాల్యూ పడిపోయేలాగా చేయటం, ఆ షేర్లని హిండెన్బర్గ్ సంస్థ కొనటము, మళ్ళీ ఆ సంస్థ లాభాల్లోకి వస్తూనే ఆ కంపెనీకి చెందినటువంటి షేర్లు అమ్ముకొని వాళ్ళు కొన్ని వేల కోట్ల సొమ్ము చేసుకుంటుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా హిండెన్బర్గ్ సంస్థ చేసేటువంటి నిర్వాహం. ఇదేమీ అవాల చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే అటు తెలుగు మీడియా కానీ ఆలోచించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలి, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బదనాం చేయాలనేటువంటి ఒకే ఒక దురుద్దేశంతోనే వాళ్ళ ముందు వెనక ఆలోచించకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం, పెద్ద ఎత్తున అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో ప్రచారం చేయడం అనేది జరిగిపోయింది. అయితే ఇవాళ డిస్కమ్ కావచ్చు లేకపోతే ఏపీఈఆర్సీ కావచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒప్పందాలనైతే చేసుకుందో ఆ ఒప్పందం అన్నింటికంటే శ్రేష్టమైంది. దీనివల్ల రాబోయే 25 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1,10,000 కోట్ల రూపాయలు మిగులుతుంది. అది కూడా భారతదేశంలో ఏ సంస్థ ఇవ్వనంత తక్కువ ధరకే ఇక్కడ ఒక యూనిట్ విద్యుత్తుని కొనుగోలు చేశారు. ఇంతకంటే తక్కువ ధరకి భారతదేశంలో ఎక్కడా కూడా సోలార్ ఎనర్జీ దొరకదు అని చెప్పేసి ఇవాళ అటు డిస్కమ్ అట్లాగే ఏపీఈఆర్సీ ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇవాళ కుడితిలో పడ్డ ఎలకలాగా తయారైపోయింది. అంటే వాళ్ళ ముందు వెనక ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా బదనాం చేయాలనేటువంటి ఒకే ఒక ఆలోచనలతోనే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం, తమకి సపోర్ట్ చేసేటువంటి మీడియాతో ఏది పడితే అది రాయించటం. అందువల్లనే ఈ తెలుగుదేశం అనుబంధ మీడియా సంస్థలని ఎల్లో మీడియా అంటారు. అంటే ఎల్లో మీడియా అంటే లేనిది ఉన్నట్టు రాయటము, ఉన్నదాన్ని చెప్పకుండా దాచిపెట్టడం, ఇది ఎల్లో మీడియా చేసే పని. హిండెన్బర్గ్ సంస్థ ఆరోపణలు చేసిన తర్వాత జాతీయ ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా దీని మీద ఒక విచారణ కమిటీని వేసింది. ఆ విచారణ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇందులో అదానీ గ్రూప్ భారత జాతీయ ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల ప్రకారమే ఏర్పాటైంది, మార్గదర్శకాల ప్రకారమే పనిచేస్తుంది. ఇక్కడ అదానీ గ్రూప్ ఎవరికి లంచాలను ముట్టజెప్పలేదు. అటు హిండెన్బర్గ్ సంస్థతో అదానీ గ్రూప్కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. హిండెన్బర్గ్ సంస్థ కావాలని చెప్పి అదానీ గ్రూప్ షేర్ వాల్యూ పడిపోయేలాగా అక్కడ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసింది. దాన్ని చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకొని అటు అదానీ గ్రూప్ని ఇటు జగన్మోహన్ రెడ్డి పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి విచారణ కమిటీలు ఇందులో నిజాలను వెలికితీయడంతో ఇవాళ చంద్రబాబు నాయుడు నోట్లో పచ్చి వెలకాయబడ్డట్లయింది. అంటే ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు తనకు తానుగా ఒక పెద్ద మేధావి అనుకోవటము, ఎదుటివాడికి ఏ విధమైనటువంటి తెలివితేటలు లేవనుకోవడం వలన ఈ సమస్య ఎంత వస్తుంది.
ఇక్కడ చంద్రబాబు నాయుడు దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఒక బచ్చ, జగన్మోహన్ రెడ్డికి తెలివితేటలు లేవనేది చంద్రబాబు నాయుడు గారి ఒక నిశ్చిత అభిప్రాయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో, చాలా దార్శనికతతో రాబోయే 25 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ని ఆంధ్రప్రదేశ్కి తరలించేలాగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి 1,10,000 కోట్ల రూపాయలు రాబోయే 25 ఏళ్లలో మిగులుతాయి. అది కూడా ఒక యూనిట్ సోలార్ ఎనర్జీని 2.49 పైసలకు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే ఒక యూనిట్ పైన ₹1.98 తక్కువకి ఇక్కడ అదానీ గ్రూప్ నుండి జగన్మోహన్ రెడ్డి ఈ విద్యుత్ని కొనుగోలు చేశారు. అయితే సాధారణంగా ఆరోపణలు చేయాలంటే ఏమవుతుందంటే, ఏదైనా తక్కువ ఉండే యూనిట్ ప్రైస్ని ఎక్కువ పెట్టి కొన్నట్లయితే ఆరోపణలు చేయొచ్చు. ఇక్కడ ఎక్కువ ఉన్న వాటిని కొనకుండా చాలా తక్కువ దొరికేటువంటి సోలార్ ఎనర్జీని వీళ్ళు కొన్నారు. మరి ఇందులో ఎట్లా చంద్రబాబు నాయుడు గారికి ఆరోపణలు చేయాలనిపించిందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు మరొకసారి అటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఫూల్ చేయడమే కాకుండా తన యొక్క అజ్ఞానాన్ని, లేకపోతే తన తెలివి తక్కువతనాన్ని మరొకసారి బయట పెట్టుకున్నాడు.